నమస్కారం. నేను చందు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ వేకెన్సీ సెట్ 2024 ఇది దానికి సంబంధించిన ప్రాస్పెక్టస్. బ్యాక్‌లాగ్ పోస్టులు ఏ క్లాసెస్ అంటే 6థ్ టు 9థ్, రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ 9థ్ క్లాస్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, అలుగునూరు కోయెడ్, గౌలిదొడ్డి గర్ల్స్ ఆఫ్ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిగి గర్ల్స్, ఖమ్మం బాయ్స్ ఇట్లున్నాయి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. రెగ్యులర్ అడ్మిషన్ ఫర్ 9థ్ ఇన్ సిఓఈ అలుగునూరు కోయెడ్ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకుంటారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ 9థ్ క్లాస్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అలుగునూరు. తర్వాత సిఓఈ గౌలిదొడ్డి గర్ల్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25. స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ స్టేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద 2 ఇన్స్టిట్యూషన్స్. మన స్టేట్ మొత్తంలో ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ అలుగునూరులో గౌలిదొడ్డిలు ఇట్లున్నాయి. క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ, అన్ని డిస్టిక్లకు సంబంధించిన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. సిఓఈ 9థ్ క్లాస్ బాయ్స్కి 80 ఉన్నాయి, గర్ల్స్కి 80 ఉన్నాయి, టోటల్గా 160. క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ డిస్టిక్స్ తెలంగాణ స్టేట్ సిఓఈ గౌలిదొడ్డి, ఇది మాత్రం గర్ల్స్కి మాత్రమే, గర్ల్స్కి అని క్లియర్గా మెన్షన్ చేశారు. 9థ్ క్లాస్ 80 సీట్లు. దీంట్లో ఎస్సీలకు 75% ఇస్తారు. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీసీ 2%, బీసీలకు 12%, ఎస్టీలకు 6%, మైనారిటీ 3%, ఓసీలకు 2% సీట్లు. ఇవి అలుగునూరు గౌలిదొడ్డికి సంబంధించిన స్కూల్స్. రెగ్యులర్ అడ్మిషన్ ఫర్ 8th ఇన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిగి గర్ల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఖమ్మం బాయ్స్. దీనికి ఎస్టీ పిల్లలు మాత్రమే అప్లై చేసుకో. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, స్టూడెంట్స్ ఆఫ్ ఎస్టీ కమ్యూనిటీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ 2 ఇన్స్టిట్యూషన్స్. ఎస్టీ పిల్లలు మాత్రమే ఈ స్కూల్స్కి అప్లై చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ పోతే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంటే, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్, తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వికారాబాద్ పరిగి గర్ల్స్ 8th క్లాస్ అడ్మిషన్స్ మొత్తం 80 సీట్లు ఉన్నాయి. దీనికి కూడా స్కూల్ ఆఫ్ ఖమ్మం, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఖమ్మం, దీనికి కూడా 8th క్లాస్ అడ్మిషన్లు. ఇది బాయ్స్కి సంబంధించింది. దీంట్లో 90 సీట్లు ఉన్నాయి. ఓన్లీ ఎస్టీ పిల్లలు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్. ఇంకోటి ఫిల్లింగ్ అప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ క్లాస్ 6th to 9th ఇన్ టీఎస్‌డబ్ల్యూఆర్ అండ్ టీటీడబ్ల్యూఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఎట్లా అని అంటే, బ్యాక్లాగ్ వేకెన్సీలు కాబట్టి ఇవి ఎక్కడ ఖాళీలు ఉంటే అదే డిస్టిక్లు ఇస్తారు, మనకు పాత డిస్టిక్లను బేస్ చేసుకొని. ఒకవేళ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి, ఏ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ ఆస్ట్వైల్ వరంగల్ డిస్టిక్ ఇన్ క్లాస్ 7th డ్యూరింగ్ 23-24 ఈజ్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ 8th క్లాస్ డ్యూరింగ్ 24-25 త్రూ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టీఎస్‌డబ్ల్యూఆర్ ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ద వ్యాకెన్సీ ఇన్ వరంగల్ డిస్టిక్ ఆస్ట్వైల్ డిస్టిక్ ఓన్లీ. అంటే మనకు వరంగల్ డిస్టిక్లో సీట్లు ఖాళీలు ఉంటే అక్కడే ఇస్తారు, వేరే డిస్టిక్లో ఇయ్యరు. ఇంకోటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇన్ 6th to 9th ఆఫ్ టీటీడబ్ల్యూఆర్, ఇది ఎస్టీ పిల్లలకు సంబంధించింది. కమ్స్ అండ్ ఆస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. ఇది కూడా సేమ్ అదే డిస్టిక్లో. ఒకవేళ నల్గొండలో మనకు 23-24 అకాడమిక్ ఇయర్కి చదువుతుంటే అదే డిస్టిక్లో ఖాళీలు ఉంటే నల్గొండ డిస్టిక్లో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇస్తారు. మరి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఇంటూ 6th to 9th ఇన్ టీఎస్‌డబ్ల్యూఆర్ టీటీడబ్ల్యూఆర్ ఇన్స్టిట్యూషన్ సిఓఈ అలుగునూరు, 9th క్లాస్ సిఓఈ గౌలిదొడ్డి గర్ల్స్, టీఎస్‌డబ్ల్యూఆర్ఈఎస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిగి 8th గర్ల్స్, ఖమ్మం బాయ్స్. ఇవన్నీ ఎట్లున్నాయంటే, ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ బిట్వీన్ ద డేట్స్ ఆఫ్ స్టేటెడ్ బిలో, అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ 6th to 9th బోత్ సొసైటీస్ ఇంక్లూడింగ్ సిఓఈ అండ్ రెండుకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇట్లుంది. టేబుల్ క్లియర్గా ఇచ్చారు. 6th క్లాస్ అడ్మిషన్కి అయితే 1/9/2010 నుంచి 31/8/2014, అంటే 31/8/2024కి 14 ఉండాలి. బీసీ మైనారిటీ అదర్ క్యాస్ట్లో విషయానికి వస్తే 1/9/2012 నుంచి 31/8/2014 అప్పుడు జన్మించి ఉండాలి. ఏజ్ యాజ్ ఆన్ 31/8/2024 12 ఉండాలి. ఇకపోతే 7th 1/9/2009 నుంచి 31/8/2013 మధ్య జన్మించి ఉండాలి, 15 years ఉండాలి. ఇకపోతే బీసీ వాళ్ళకి, బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకైతే 1/9/2011 నుంచి 31/8/2013 13 years ఉండాలి. ఇక 9th విషయానికి వస్తే 1/9/2007 నుంచి 31/8/2011 మధ్య జన్మించి ఉండాలి, 17 years కంటే ఎక్కువ ఉండద్దు.
1/9/2009 నుంచి 31/8/2011 మధ్య జన్మించాలి. 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండద్దు వయసు. ఈ అకాడమిక్ ఇయర్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నా, ఏదో ఒక స్కూల్‌లోనైతే మనకు తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియంలో అయినా సరే చదువుతూ ఉండాలి. The candidates have to get their original caste and birth certificates before filling the application form. If the original certificates are not available, ఒకవేళ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ అట్లా లేని పక్షంలో మనం అడ్మిషన్ టైంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ నాట్ సెలెక్షన్ విల్ బి క్యాన్సల్డ్ అండ్ అడ్మిషన్ విల్ నాట్ బి గివెన్. ఒకవేళ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదనుకోండి, ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే మన అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాలకు, రూరల్ అయితే 1,50,000 ఉండాలి. అర్బన్ ఏరియాస్కి అయితే, పట్టణాలకు అయితే 2,00,000 ఉండాలి. సీట్స్ అండర్ ఈచ్ కేటగిరీ ఆర్ ఫిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఓన్లీ. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్లు ఇస్తారు. ఇవి కాకుండా 3% ఆఫ్ ఓవరాల్ సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. ఆలుగునూరులో, తర్వాత గౌలిదొడ్డిలో కూడా అట్లనే ఇస్తారు. దే షుడ్ బీ ఏబుల్ టు అటెండ్ టు దేర్ డ్యూటీస్ ఆన్ దేర్ ఓన్. అంటే వాళ్ళ పనులు, న్యాచురల్ కాల్స్ అన్ని పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. ఫర్దర్ 3% ఓవరాల్ సీట్స్ విల్ బీ రిజర్వ్ ఫర్ ద ఆర్ఫన్ చిల్డ్రన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సిఓఈ అలుగునూరు, గౌలిదొడ్డి. ఆర్ఫన్ చిల్డ్రన్ అనాథ పిల్లలకు కూడా 3% సీట్లు ఇస్తారు. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్, ఇది క్లియర్గా మెన్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ రెసిడెన్షియల్లో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తారు. ఇక ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ TTWR schools subject to availability vacancies in 6th to 9th స్కూల్స్ ఎక్సెస్ పరిగి ఎన్నైనా సరే ఓన్లీ ఎస్టీ పిల్లల్ని మాత్రమే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. వేరే క్యాస్ట్ పిల్లలు అక్కడ అప్లై చేసుకోవద్దు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి? అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 4/3 అండ్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 23/3. ఈ నెల 23 వరకు లాస్ట్ డేట్. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చే నెల 21కి ఎగ్జామ్ ఉంటుంది. ఏ స్కూల్లో జాయిన్ కావాలనుకున్నా ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఇవ్వాల్సిందే. ఇంకోటి, నో అప్లికేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మాట్ షెల్ బీ ఎంటర్టైన్ ఎదర్ ఎట్ స్కూల్స్ ఆర్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్లో అయినా సరే, స్కూళ్ళ నుంచి అయినా సరే మనకు ఎటువంటి ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకోరు. డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఇట్లున్నాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ తెలుగులో వస్తుంది, అంటే బైలింగ్వల్లో వస్తుంది. OMR షీట్ ఉంటుంది, దాని మీద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిలబస్ ఎట్లిచ్చిరు అంటే 6th క్లాస్ అడ్మిషన్ కోసము టెస్ట్ డేట్ 21 ఉంది. 11 నుంచి 1 o'clock ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ ప్రీవియస్ క్లాస్ 5th క్లాస్కి సంబంధించిన సిలబస్ ఇస్తారు. తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, EVS అంటే సైన్స్ 25, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇస్తారు. తర్వాత 7th క్లాస్ విషయానికి వస్తే ఇది కూడా 21కే ఉంది, 11 నుంచి 1 వరకు. 6th క్లాస్కి సంబంధించిన సిలబస్ ఇస్తారు. ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ 20, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. తర్వాత 8th వచ్చేసరికి 7th సిలబస్ ఇస్తారు. ఇది కూడా అదే రోజు ఎగ్జామ్ ఉంది. 9th వచ్చేసరికి అది కూడా 21కే ఉంది ఎగ్జామ్, 11 నుంచి 1. 8th సిలబస్ ఇస్తారు. మ్యాథ్స్ 25, ఇంగ్లీష్ 20, ఫిజిక్స్ 13, బయో సైన్స్ 13, సోషల్ 20, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇస్తారు. అప్లికేషన్లు వీ నీడ్ టు సబ్మిట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇది TET, TSWREAS, తర్వాత TGT డబ్ల్యూ గురుకులం 100 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ పే చేసి మనం అప్లికేషన్ ఇచ్చుకోవాలి. పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ హాల్. మేము 100 రూపీస్ పే చేసినాం కాబట్టి మా అప్లికేషన్ అయిపోయింది అని అనుకునేరు. మొత్తము అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తేనే మన అప్లికేషన్ తీసుకుంటారు. క్యాండిడేట్స్ షుడ్ సెలెక్ట్ కన్సర్న్స్ క్లాస్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ 6th, 7th, 8th, 9th అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం స్కూల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ప్రాపర్గా లెవెల్ వైజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది, అంటే మెరిట్ని బేస్ చేసుకొని. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అప్లయింగ్ అండ్ హాల్ టికెట్స్ షుడ్ బి డౌన్లోడ్ 10 days బిఫోర్ ఎగ్జామ్. 10 days బిఫోర్ ఎగ్జామ్ మనకు హాల్ టికెట్స్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేయగానే మనం దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ సెలెక్టెడ్ సెంటర్స్ ఆఫ్ 33 districts. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లలో మనకు సెంటర్లు ఉన్నాయి. సెలెక్షన్ ఆఫ్ అడ్మిషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్. మనకు మెరిట్ మీదనే అడ్మిషన్లు ఇస్తారు. రిటర్న్ టెస్ట్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ స్కూల్ ఆప్షన్, క్యాస్ట్, జెండర్ ఆఫ్ ద అప్లికెంట్. స్కూల్ విల్ బి అలాటెడ్ ఫర్ అడ్మిషన్
సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ, అక్కడ వేకెన్సీ ఉంటేనే ఇస్తారు అదే జిల్లాలో. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ సిఓఈ అలుగునూరు, తర్వాత 9th క్లాస్ గౌలిదొడ్డి 9th క్లాస్. ఇక దీంట్లో ఎట్లా ఇస్తారు అని అంటే, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ 9th క్లాస్ సిఓఈ అలుగునూరు will be based on the merit preferences given by candidates have to be applied for the 9th class under SC, SC, CC, ST, BC minority and OC. ఈ అన్ని క్యాస్టులను రిజర్వేషన్ బేస్ చేసుకొని తర్వాత మెరిట్ని బేస్ చేసుకొని ఇస్తారు. ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఫర్ రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 8th ఇన్ పరిగి ఖమ్మం ఆఫ్ TTWRES ఎస్టీ రెసిడెన్షియల్ ఇది అడ్మిషన్ విల్ బి, ఇది కూడా మెరిట్ తర్వాత ప్రిఫరెన్స్ లోన్ బేస్ చేసుకొని ఇస్తారు. అడ్మిషన్ ఇంటూ అదర్ TTWR దీంట్లోకి సంబంధించిన 6th to 9th అక్కడ సీట్లు ఉంటే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఎస్టీ స్కూల్స్కి అంటే గిరిజన సంక్షేమ గురుకులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు, సింప్లీ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ గేట్వే ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ హాల్ టికెట్. ఇది కూడా క్లియర్గా ఇచ్చారు మరోసారి. ఇంకేమున్నాయి, ఇదన్నమాట ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. బ్యాక్లాగ్ వేకెన్సీ సెట్ కాబట్టి ఎక్కడెక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఒకవేళ మనకు మంచిగా అవుతాయి +1 +2 అంటే ఇంటర్మీడియట్కి కూడా అదే కంటిన్యూ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది, అప్లై చేసుకోండి, మంచిగా సక్సెస్ఫుల్గా చదువుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.